ప్రపంచంలోని సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 5వ స్థానంలో నిలిచాడు. మెటావర్స్ లో అంతర్భాగమైన వెల్త్ తాజాగా సంపన్న నటుల లిస్ట్ ను వెల్లడించింది. ఈ లిస్ట్ లో ప్రసిద్ధ హాలీవుడ్ నటులైన టామ్ క్రూజ్, మెల్ గిబ్సన్, రాబర్ట్ డౌనీ జూనియర్ లాంటి స్టార్స్ ను షారుఖ్ వెనక్కి నెట్టాడు. తొలి స్థానంలో అమెరికన్ నటి జామీ గెర్జ్ $3 బిలియన్ సంపదతో టాప్ లో నిలిచింది. ఆమె భర్త టోనీ రెస్లర్ సైతం బిలియనియర్ కావటం విశేషం. వీరిద్దరి ఆస్తి కలిపి $8 బిలియన్ ఉంటుందని అంచనా. రెండో స్థానంలో నిలిచిన నటుడు బ్రూక్ పియర్స్ ఉన్నాడు. నటనతో పాటు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా బ్రూక్ $2 బిలియన్ సంపదను ఆర్జించాడు. అమెరికన్ స్టాండప్ కమెడియన్ నటుడు జెర్రీ సీన్ఫెల్డ్ లిస్ట్ లో 3వ స్థానంలో ఉన్నాడు. అతడి నెట్వర్త్ $950 మిలియన్ గా ఉంది. సినిమాల నిర్మాణంతో పాటు రైటర్, నటుడిగా వ్యవహరించిన 70 ఏళ్ల జెర్రీ స్టాండప్ షోల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. జాబితాలో తదుపరి స్థానంలో డ్వేన్ జాన్సన్ ఉన్నాడు. అతడి నికర ఆస్తుల విలువ $800 మిలియన్. రెజ్లర్ నుంచి డ్వేన్ నటుడిగా మారి నటనతో పాటు వ్యాపారంలోనూ వినోద పరిశ్రమలో అపారమైన విజయాన్ని సాధించాడు. ఇక 5వ స్థానంలో షారుఖ్ $730 మిలియన్లతో నిలిచాడు. ఇండియన్ రూపీస్ లో దీని విలువ 6,000 కోట్లకు పైగానే ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్ గా, ఐపీఎల్ టీమ్ ఓనర్ గానే ఎక్కువగా కనిపించే షారుఖ్ షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, పలు స్టార్టప్లలో భారీ పెట్టుబడులను పెట్టడం ద్వారా విపరీతమైన ఆస్తులను కూడగట్టుకున్నాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ధనవంతులైన నటుల జాబితాలో 6వ స్థానంలో నిలిచారు. $600 మిలియన్ నికర ఆస్తులను కలిగి ఉన్న లిస్ట్ లో ఉన్నారు. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ గా టామ్ క్రూజ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమాల ద్వారానే సంపాదించిన డబ్బును సినిమాల నిర్మాణంలోనే పెట్టి లాభాలను ఆర్జించాడు. మరోపక్క అమెరికన్ రియల్ ఎస్టేట్ లోనూ $50 మిలియన్ పెట్టుబడులను, కలెక్టబిలిటీలలో $10 మిలియన్ విలువ గల సొత్తు అతని సొంతం. టామ్ క్రూజ్ బాట్లోనే రాబర్ట్ డినోరీ $500 మిలియన్ సంపదను ఆర్జించారు. అమెరికన్ కమెడియన్ నటుడు కెవిన్ హార్ట్ $450 మిలియన్ సంపన్న నటుల జాబితాలో చేరాడు. సినిమాలతో పాటు లిక్కర్ వ్యాపారం ద్వారా కెవిన్ కు భారీగా సంపద లభిస్తోంది. ఆస్ట్రేలియన్ నటుడు, నిర్మాత బెల్ గిబ్సన్ $425 మిలియన్ నికర ఆస్తులతో లిస్టులో 10వ స్థానంలో నిలిచారు. సినిమాల నిర్మాణంతో పాటు లాస్ ఏంజల్స్, ఆస్ట్రేలియా అంతటా, కోస్టారికా, మలిబు, ఫిజీ ఇలా అనేక ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెల్ గిబ్సన్ పెట్టుబడులు పెట్టారు. షారుఖ్ అనంతరం ఇండియా నుంచి సంపన్న నటుల జాబితాలో ఉన్నారు. అమితాబ్ $410 మిలియన్ అనగా 3,000 కోట్లకు పైగా ఆస్తులను అమితాబ్ సంపాదించగలిగారు. నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా అమితాబ్ తన రీ ఎంట్రీలో ఎక్కువ సంపాదనను ఆర్జించారు. 81 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల తరహాలో పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఇక జాకీ చాన్, విల్ స్మిత్ లాంటి నటులు $350 మిలియన్స్, ఐరన్ మ్యాన్ చిత్ర నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ $300 మిలియన్ నికర సంపదను కలిగి ఉన్నారు. ఓవరాల్ గా ఇండియా నుంచి షారుఖ్, అమితాబ్ బచ్చన్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సంపన్న నటుల జాబితాలో పేరు సంపాదించగలిగారు.